మీనా అయితే బాలు దగ్గరికి వచ్చి నాకైతే ఒక నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది. బాలు అయితే ఏంటి అది అంటూ ఉంటాడు. మీరు కారు ఎందుకు అమ్మారో నాకు నిజం తెలిసిందే అంటుంది. మీరు ఆ గుణ దగ్గర అప్పు తీసుకున్నారు కదా, ఆ అప్పు తీర్చడానికి కారు అమ్మేశారు కదా అనేసి అయితే మీనా అంటూ ఉంటుంది. అది విన్న బాలు అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. వాడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అనేసి మీరు కారు అమ్మేసి ఆయనకి డబ్బులు ఇచ్చేశారు కదా అంటూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే చూస్తూ ఉంటాడు. అందుకే నేను గుణాగన్ దగ్గరికి వెళ్ళి చెడామడా తిట్టేశాను, మనకి వార్నింగ్ ఇచ్చాను, ఇంకోసారి మా ఆయన జోలికి రావద్దు అనేసి అయితే అంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అది విన్న బాలు అయితే నువ్వు వాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, వాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనేసి అయితే అంటూ ఉంటాడు. మళ్ళీ అలానే అసలు అయితే మీ తమ్ముడు బంగారం మంచి ఉంటాయి, ఇదంతా ఎందుకు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు నేనైతే వాటిల్లో వాడిని ఎందుకు అంటున్నావు అంటే అసలు అంతటి కారణం ఎవరు, ఆ వజ్రమే కదా అంటుంటాడు. ఏంటండి ఏం చేశాడు మా తమ్ముడు అంటే తెలుస్తుందిలే మీకు, ముందు ముందు అన్నీ తెలుస్తాయి నిజాలు, అప్పుడు తెలుస్తుంది ఆ వజ్రం ఎట్లాంటిదో అనేసి అంటూ ఉంటాడు. వాడు వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అంటే మరి నిజం చెప్పండి ఏమైంది అంటే తెలుస్తాయి మీకే తెలుస్తాయిలే అనేసి మళ్ళీ బాలు అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ మై వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.